నేను జాగా కొన్నా, ఈ 18 లక్షలు పెట్టి జాగా కొన్నా. నా కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. లోన్ వస్తుంది అంటే వాని పేరు మీద రిజిస్టర్ చేసిన. నేను రిజిస్టర్ చేసినాక తర్వాత ఇల్లు అయింది, పెళ్ళి చేసినాక చిన్న కొడుకు 2 సంవత్సరాల తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాడిని ఎల్లగొట్టిండు, నన్ను ఎల్లగొట్టింది. సార్ మెడలు పట్టుకోవాలి, లోన్ వస్తే అంటే రిజిస్టర్ చేస్తే నా ఇల్లు నువ్వెవరు లేదని నా పెళ్ళం కొడుకు ముగ్గురు కలిసి కొడుకుని ఎల్లగొట్టిండు, నన్ను ఎల్లగొట్టిండు. ఇప్పటికీ పద్మశాల సంఘంలో వినిపించిన, పద్మశాల సంఘంలో చూస్తే ఒప్పుకుంటలేరు. ఇగో సార్ పద్మశాల సంఘంలో చెప్పిన ఎస్ఐ దగ్గరికి పోతే ఎస్ఐ అంటాడు, ఏడైతుంది ఉండేది కానీ ఎస్ఐ అంటాడు. ఇగో పద్మశాల సంఘం. నెహ్రూ నగర్లో చూస్తే ఒకటి 100 గజాల్లో జాగున్నది. అది నా భార్య పేరు మీద చేస్తే ఇప్పుడు 2 కొడుకుని పట్టుకొని పెద్ద కొడుకుని పట్టుకొని ఉన్నది. చిన్న కొడుకు గురించి కొన్నా సార్. ఆ జాగా 20 లక్షలు పెట్టి నేను కొన్నా జాగా. పేరు మీద వేసినందుకు మాత్రాన పౌరాన్ని ఎల్లగొట్టి నన్ను ఎల్లగొట్టి జాగా 5 రూపాయలు పోయినా తీసుకుంటుంటాను. ఇంట్లున్నా ఇక ముందైనా అత్తరా చేస్తారా పద్మశాల సంఘాలు వినిపించినా రాలేరు. ఇక ఏమన్నా కానీ అని సామాన్ పట్టుకొని ఇక్కడ వచ్చిన సార్. నేను నా ఇల్లు నేనే కట్టిన. ఇది చూసారు మాట్లాడిన 1100 స్క్వేర్ ఫీట్ ఉంటుంది నా బిల్డింగు. అన్నీ 15,50,000 కట్టుకుంటా. నేను కట్టుకుంటే లంచోడుకు మోసం చేసి నన్ను ఎక్కడే కాకుండా చేసిండు. పెళ్ళం కొడుకు లంచోడుకు ఇంట్లోకి వెళ్ళి పెడలు బట్టి అవతల నూరికిండు. సన్న తమ్ముని తోడబుట్టిన తమ్ముని కొట్టిండు. ఏమంటే ఏది ఇయ్యాం మేము. నన్ను ఇంతకు రానియట అని లొల్లి తయారు చేసింది. లొల్లి తయారు చేసి పొలగానే ఎల్లగొట్టింది, వాడిని ఎల్లగొట్టింది, నన్ను ఎల్లగొట్టింది. గట్ట కాదు, మన కన్న తండ్రి సమస్య తీరుతానంటే వినరు. పెళ్ళ ఉన్నది, కొడుకు వినరు. వాళ్ళ పేరు మీద ఉన్నాయి కదా. నేను చేసింది తప్పయింది.